బయటికే రాకుండా ఉంటే అసలు అలాంటివి జరగవు కదా, కారు కింద పడి చనిపోవాల్సి. ఎట్టంటాడు అభిమానం ఉండప్పుడు వస్తాడు. వచ్చాడులే అని మనం పడాల్సిన అవసరం లేదు. మన జాగ్రత్త మనం కూడా ఉండాలి, పడతామేమోనని. అది మన అర్చార్థతో మనం పడతామే కానీ మనం అభిమానం కొంత మనం పోయాము అంతేగాని రెండోదేమో ఆయన పడమని చెప్పలేదుగా. ఆయన పడమని మనకు చెప్పాడా? ఆయన నిర్లక్ష్యం ఆయన నిర్లక్ష్యం ఏం లేదు, ఆయన అనకూడదు. మనం గబక్కనే వెళ్ళి మనం పడుతున్నాం కానీ ఆయన నిర్లక్ష్యం అని అనుకోకూడదు. దానికి మనం అభిమానం కొద్ది మనం పోయాం ముందుకి అంతే. ఇప్పుడు నువ్వు వచ్చావు, నువ్వు మాట్లాడుతున్నావు, ఏందో మంచిగానని మనం నుంచున్నా మాట్లాడుతున్నావు అంతేగాని వెళ్తాం అంతే. దాని గురించి సమస్య పడాల్సిన అవసరం లేదు. ఏదో పార్టీ మాట్లాడుతున్నారని అనుకోకూడదు. నువ్వు వెళ్ళిన కానీ నీకు పడతారు. నీ తొక్కిసలాట్లో నీకు ఉంది, నా తొక్కిసలాట్లో నాకు ఉంటుంది. నా అభిమానం నాది, నీ అభిమానం నీది. మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చి సుమారుగా 1 సంవత్సరం అయితే పూర్తయింది కదమ్మా. మరి ఆయన సంవత్సర కాలం వ్యవధిలో ఆయన చెప్పిన హామీలు మహిళలకి డబ్బు తర్వాత చేశాడు. అది ఎంతమందికి వచ్చినాయి? మా ఇంట్లో మా 2 పిల్లలకి రాలా. అమ్మఒడి నాకు ఇప్పుడు కూడా నేను చదువుతున్నా, మా ఇంట్లో మా 2 పిల్లలకి రాలా. మరి దానికి ఏంది? ఒక పిల్లలకి 2 పిల్లలకి రాలేదు నాకు. నా పిల్ల 10th క్లాసు. మరి నా చదివించుకున్న స్థామత లేదు. నా పిల్లని ఆపేసుకున్నాను. 10th ఇంటర్లో జాయిన్ చేస్తేనే డబ్బులు పడతాయి, లేకపోతే పడవని అన్నారు. దానికి ఏమన్నా ఉందా? చదివించిన చదువు మరి ఉంది కదా, దానికి లెక్కగానే ఈ సంవత్సరం లెక్క వేయాలి కదా. వేయకోకుండా జాయిన్ చేస్తేనే పడతాయి అని అంటే జాయిన్ చేయడానికైనా ముందు లేని వాళ్ళకి మేము లేని వాళ్ళమే, నేను అదులు కట్టుకుని బతకాలి. మరి నా పరిస్థితి ఏంది? నేను ఏదన్నా చేతిలో రూపాయి పడితేనే పిల్లల్ని తీసుకెళ్ళి జాయిన్ చేసుకునేది. ఇప్పుడు నేను చదివించుకోలేను, పనికే వేసుకుని చేసుకుంటున్నాను నేను. అది ముందు ప్రభుత్వం ఏం చేశాడు? జనవరి నెలలోనే వేసాడు, తర్వాత వేసినా ఇవన్నీ చేసాడు కానీ ఎప్పుడు చేయకోకుండా లేడా. 2 అన్నాడు, ఒకళ్ళకి వేసాడు, వేయకోకుండా మాత్రం ఎవరికి లేదు. నాకైతే మహిళలకు అన్నది మాకేమీ రాలేదు. అది 1500 కానీ ఏది కానీ మాకేమి లేదు. పెన్షన్ ఉందంటావా? పెన్షన్ జగన్ ఉండ కాడ నుంచి నాకు వచ్చింది. మా ఆయన చనిపోయి 2 సంవత్సరాలు అవుతుంది. 2 సంవత్సరాలు మిట్టు కూడా ఫస్ట్ 3 నెలలకే నాకు పెన్షన్ వచ్చింది. జగన్ ద్వారాగా నాకు డెత్ సర్టిఫికేట్ కూడా మా మామూలు ఎవరు ఇవ్వకపోయినా కూడా జగన్ పూర్వకంగానే నాకు డెత్ సర్టిఫికేట్ వచ్చింది. అది ఎవరు చేసిందేం లేదు. అది ఈయన చెప్పిన ఉచిత బస్సులు కావచ్చు, ఇచ్చిన ఉచితమైన బస్సులు లేదు, ఏమీ లేదు. ఏ స్థలాలు కానీ ఏమీ లేదు. స్థలాలు వచ్చాడు, లేని వాళ్ళకి ఎంతో మందికి ఇచ్చాడు, రాంగానే ఇచ్చాడు. సంవత్సరం అయింది ఇప్పటికే స్థలాలు అభివృద్ధి చేస్తాను అంటున్నాడు. ఏం అభివృద్ధి చేస్తున్నావు? రోడ్లు వేసాడు, అక్కటాక అన్నాడు. జగన్ ఏదో చేయడానికి జనానికి ఉపయోగం చేశాడు. కరోనా వచ్చింది, కరోనాలో ఇంత కరోనా వచ్చినాక ఎవరైనా సరే చేశాడా? ఇదే కరోనా ఇప్పుడు వస్తే చంద్రబాబు నాయుడు చేయగలుగుతాడా? ఇప్పటికే బడ్జెట్ లాస్ అంటున్నాడు. ఏం లాస్ వచ్చింది? జగన్కి రాలేదు లాసు. జగన్కి వచ్చిందా రాలేదా? ఇళ్లల్లో జనాన్ని పెట్టుకుని కూడా ప్రతిదీ. వైసీపీ వాళ్ళంతా ఎర్ర రంగుని చూస్తేనే భయపడుతున్నారంట, రెడ్ బుక్ని చూసి. అది నాకైతే తెలియదన్నా, మాకైతే భయం లేదు ఆ విషయానికి. మేము మా పుట్టింటి తరపున కూడా మాది తెనాలి దగ్గర చావువారిపాలెం. మా నాన్న కాడ నుంచి కూడా మేము కూడా మాది ఇదే. నేను వచ్చినాక అయినా సరే ఒక ఇంటికి అత్తింటికి వచ్చినా కూడా అత్తిల్లు కూడా అదే. మాకైతే ఏ ప్రభుత్వం కానీ ఏదైనా సరే నాకు ఏదైనా ఒకటే.